యప్ ఫైనల్లీ నామినేషన్స్ అయితే గట్టిగా జరిగాయి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఆదిత్య ఓం, నబీల్, మణికంఠ, సోనియా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నారు. అండ్ ఇప్పటికే అందరూ గెస్ చేసేసారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ కంటెస్టెంట్స్ ఎవరు అనేసి. అయినా నబీల్ పర్ఫార్మెన్స్ ఏంటి బ్రో, మామూలుగా లేదు. చేశాడు అసలు. ఈ సోనియా ఏంటో ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. మర్చిపోయాం భయ్యా, ప్రేరణ కూడా నామినేషన్స్లో ఉండే. ఈ ప్రేరణ వేసిన ఒక జోక్ భలే ఉంది కదా. నీ పేరు మణికంఠ, నా పేరు ప్రేరణ, మన ఇద్దరం సేమ్ ఎలా అవుతాం మణికంఠ, మన ఇద్దరం వేరు కదా అనింది. అబ్బాబాబా వాట్ అ జోక్ యార్. నిఖిల్, పృథ్వీరాజు, సోనియా ఈ ముగ్గురు కలిసి ఒక టీంలో వాళ్ళ ముగ్గురులో ఎవరు ఒకరిని ఏమన్నా కూడా సరే ఈ ముగ్గురు కలిసి అందరి మీద ఫైట్ చేస్తున్నారు. యష్మిక నామినేషన్స్ తర్వాత ఏడ్చింది. ఎందిరా బాబు, ఎందుకురా ఏడుస్తుంది ఈమె. విష్ణుప్రియ బ్రో, విష్ణుప్రియ బంగారం లాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే లాస్ట్ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఓటింగ్స్లో సోనియాకి చాలా తక్కువ ఓటింగ్స్ ఉన్నాయి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. సోనియా వేరే ఏమైనా జరగచ్చు, ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా ఓటింగ్ లైన్స్కి. నామినేషన్ తర్వాత యష్మిక ఏడ్చింది చాలా మందికి డ్రామా లాగుంది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నైనిక, మణికంఠ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆడియన్స్కి చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. నబిల్ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు.